హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుడివైపు ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. కాసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. తర్వాత ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుడివైపు ఇంజిన్లో మంటలొచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. కాసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. తర్వాత ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుడివైపు ఇంజిన్లో మంటలొచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. కాసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. తర్వాత ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుడివైపు ఇంజిన్లో మంటలొచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. కాసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. తర్వాత ఏటీసీ అధికారులు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? నిన్న మిడ్ నైట్ 12:15 AM కు మిడ్ నైట్ మలేషియా ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే సర్వీస్ ఇక్కడి నుంచి వెళ్తున్న టైంలో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ అయిన వితిన్ 15 minutes లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ రైట్ ఇంజన్ లో 2 ఇంజన్లు ఉంటాయి కాబట్టి రైట్ ఇంజన్ లో మంటలు వచ్చినట్టు లోపల గుర్తించారు. సో అక్కడ ఉన్న పైలట్ తో పాటు అందులో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ కూడా ఇటు రైట్ ఇంజన్ లో మంటలు వస్తున్నట్టు గుర్తించి వాళ్ళకు సిబ్బంది క్రూకి ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి వాళ్ళు సూచించారు. సో దీంతో పైలట్లు అప్రమత్తమై సో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వీళ్ళు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి తిరిగి మళ్ళీ ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే తిరిగి ల్యాండ్ అవ్వడానికి వాళ్ళు పర్మిషన్ కోసం అడిగారు. సో దీంతో ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ 1 to 1.5 hours అప్పటి వరకు గాల్లో దాన్ని మొత్తం కూడా చక్కర్లు కొట్టింది. తిరిగి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే 1 hour తర్వాత తిరిగి అది కూడా మళ్ళీ ఇటు ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో మొత్తం ఈ ఫ్లైట్ లో వీళ్ళు ప్రయాణిస్తున్న టైంలో 130 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దీంతో పాటు 8 మంది ఇటు ఫ్లైట్ క్రూ ఉన్నారు. సో 138 మంది క్రూతో ఇది టోటల్ ప్యాసింజర్స్ తో స్టార్ట్ అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత వితిన్ 15 minutes లోనే దానిలో టెక్నికల్ గా ఇటు ఇంజన్ లో మంటలు రావడంతో తిరిగి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. సో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మంటలు వచ్చిన టైంలో లోపల ఫ్లైట్ షేక్ అవ్వడం కూడా గమనించామని అందులో ఉన్న ప్యాసింజర్స్ కూడా చెప్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా వరకు భయపడ్డారు. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన టైంలో ఆల్మోస్ట్ 15 minutes అంటే ఆల్మోస్ట్ చాలా వరకు లాంగ్ వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో మళ్ళీ అది కూడా ఒకవైపు మంటలు రావడం, ఆ మంటలు కూడా విజిబుల్గా డైరెక్ట్గా ఇట్లా అందులో ట్రావెల్ చేస్తున్న ప్రయాణికులకు కనిపించడం, ఆ టైంలోనే ఫ్లైట్ కూడా షేక్ అవ్వడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా చాలా వరకు భయపడ్డారు. తిరిగి రావడానికి కూడా తిరిగి టేక్ ఆఫ్ అయిన తర్వాత 15 minutes అయింది కాబట్టి తిరిగి మళ్ళీ ఇటు ల్యాండ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే 15 minutesలో చాలా లాంగ్ వెళ్ళింది. మళ్ళీ ఈ టైంలో ఇక్కడ రన్వే కూడా ఇటు అధికారులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అదే ఫ్లైట్ కోసం ఆల్రెడీ ముందస్తుగా ఉండడానికి ఉండదు కాబట్టి రన్వే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ టైం ఆల్మోస్ట్ 1 hour పట్టింది. సో ఇక్కడ నుంచి వెళ్ళిన శంషాబాద్ నుంచి వెళ్ళిన ఈ మలేషియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్ తిరిగి వచ్చి వీళ్ళంతా కూడా అది రన్వే క్లియర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఇదంతా కూడా మళ్ళీ తిరిగి ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యే టైంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కానీ ట్రావెల్ అయిన టైంలోనే ఫ్లైట్ షేక్ అవ్వడం, ఒకవైపు ఇంజన్ ఖరాబ్ అవ్వడంతో ఫ్లైట్ షేక్ అవ్వడంతో అప్పటి వరకు అయితే జనాలు చాలా వరకు భయపడ్డారు. సో రైట్ ఇంజన్ ఫెయిల్ అయినా కూడా అందులో నుంచి మంటలు వచ్చినా లెఫ్ట్ ఇంజన్ తోటి ఫ్లైట్ నడిచిందని
అధికారులు చెప్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు అయితే పడలేదు. సో ఓన్లీ ఆ ఫ్లై చేసినంత టైంలో ఇటు తిరిగి ఒక 1 అవర్ పాటు వీళ్ళు రన్వే క్లియర్ చేయకపోవడంతో ఆ టైం వరకు మళ్ళీ రన్వే క్లియర్ అయ్యే వరకు 1 అవర్ టైం మాత్రం అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా 130 మంది ప్రయాణికులు ఉన్నారు, 8 మంది ఇటు ఫ్లైట్ క్రూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చాలా వరకు టెన్షన్ పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. వన్స్ ఇటు ల్యాండ్ అయిపోయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ ఫ్లైట్ ఇంజనే ఖరాబ్ అవ్వకపోవడం, అందులో నుంచి మంటలు కూడా రావడం, అది కూడా ప్రయాణికులకు కనిపించేటట్టు మంటలు రావడంతో చాలా వరకు భయపడ్డారు. ఇటు ఏటీసీ వీళ్ళకు క్లియరెన్స్ ఇవ్వడం, తిరిగి వితిన్ 1 అవర్లో రన్వే క్లియర్ చేయడం, మళ్ళీ తిరిగి ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవడంతో ఇటు ఏటీసీతో పాటు అటు ఆ ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో మొత్తానికి ఇది మలేషియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్. ఎవ్రీడే సర్వీసెస్ ఉంటాయి. మిడ్ నైట్ 12:15కి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మార్నింగ్ 7:10కి అంటే కౌలాలంపూర్లో ల్యాండ్ అవుతుంది. సో ఈ ఫ్లైట్ ఈ టైంలో నైట్ టైంలో అలా అవడంతో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు, చాలా వరకు భయపడ్డారు. తిరిగి సేఫ్గా ల్యాండ్ అవడంతో అందరైతే ఊపిరి పీల్చుకున్నారు. చంద్ర.